ఉమ్మడి ఆదిలాబాద్లో ఎండలు టాటేస్తున్నాయి. 2 రోజులుగా ఉమ్మడి జిల్లాలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కుపోత వడగాల్పులతో సాయంత్రం 7 కానిదే ప్రజలు బయటకు రావడం లేదు. ఓవైపు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కు చేరువ కావడం, మరోవైపు గిరి గ్రామాల్లో నీటి ఎద్దడితో ఇక్కట్లు తప్పడం లేదు. ఇక కోల్ బెల్ట్ ప్రాంతం ఏకంగా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దంచి కొడుతున్నాయి. ఉదయం 8 అయిందంటే చాలు బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఫిబ్రవరి మాసం చివరి నుంచి ఎండల తీవ్రత పెరగగా ఇటు ఏప్రిల్ 2వ వారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే గత 2 రోజులకు కూడా పూర్తిగా ఇటు వాతావరణంలో మార్పులు రావడం, ఓవైపు అకాల వర్షాలు కురుస్తూ ఉండగా ఇటు ఉక్కపోతతో పాటు భారీగా వడగాల్పులతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులే ఉన్నాయి. ఓవైపు ఇప్పటికే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉండడంతో అయితే అన్నదాతల్లో అయితే ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కడెంతో పాటు సదర్ మార్ట్ కింద అయితే ఇటు సదర్ మార్ట్కు సంబంధించి మరోవైపు కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రతి ఏడాది 7 తడులకైతే ప్రాజెక్ట్ అధికారులు అయితే నీరు అందిస్తూ ఉంటారు పంటలకి. అయితే ఈ ఏడాది పూర్తిగా పంటలు చేతికొచ్చే సమయాన 6 తడి అందకపోవడంతో అయితే 100 ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితులు అయినా ఉండగా ఇటు ఫిబ్రవరి మాసం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే గిరి గ్రామంలో అయితే నీటి ఎద్దడైతే నెలకొంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గ్రామాల ప్రజలైతే ఆ బిందెడు నీళ్ళ కోసం అయితే 10 కిలోమీటర్లు కూడా పూర్తిగా కాలినడకన వెళ్ళి ఇటు నీటిని సేకరించాల్సిన పరిస్థితులు అయితే గిరిజన గ్రామాల్లో ఆదివాసీ గుడాల్లో ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించున్నటువంటి ఇటు మంచిర్యాల, కొమరమి, ఆసిఫాబాద్ జిల్లాల్లోనైతే కోల్ బెల్ట్ ప్రాంతం పూర్తిగా నిప్పుల కొలిమినైతే తలపిస్తుంది. సాధారణంగా ఇటు ఉమ్మడి జిల్లాలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో మరొక 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. భూగర్భ గనుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. గత 2 రోజులుగా కూడా 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే సింగరేణి అధికారులు కూడా కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ రక్షణ అయితే చర్యలు చేపట్టారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో సింగరేణి కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో చల్వ పందిర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు సింగరేణి కార్మికులకి ఓఆర్ఎస్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు అయితే అందిస్తున్న సందర్భాలు అయితే సింగరేణి వ్యాప్తంగా ఉన్నాయి. అయితే సింగరేణి కార్మికుల నుంచి కానీ సింగరేణి కార్మిక సంఘాల నాయకుల నుంచి అయితే ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఏడాది కేవలం ఏప్రిల్ 2వ వారంలోనే 43 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పనివేళల్లో మార్పులు చేయాలంటూ కూడా సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రానున్న 2 నుంచి 3 రోజుల పాటు మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఏప్రిల్ 2వ వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువవుతుండడంతో అయితే ఇటు అన్నదాతల్లో ఆందోళన చెందుతుండగా ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 10 కానిది బయటికి రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రం 7 గంటల తర్వాతనే ఉమ్మడి జిల్లా ప్రజలైతే బయటకు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇటు ఉక్కపోత, మరోవైపు ఈ భారీ వడగాడ్పులతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇటు ఫ్యాన్లు, కూలర్లు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఏసీలు లేనిది కూడా ఇంట్లో ఉండలేని సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.